హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు నేను తిరుపతి నుంచి మదనపల్లికి ఎలక్ట్రిక్ బస్సులో అయితే జర్నీ చేస్తున్నానండి. సో ఆ యొక్క దృశ్యాలు అయితే మీరు చూడండి. సో చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో. బస్సు అయితే తిరుపతిలో రెడీగా ఉంది. ఇంక మదనపల్లికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. తిరుపతి నుంచి మదనపల్లికి ప్లాట్ఫామ్ నెంబర్ 38 నుంచి బస్సు అయితే బయలుదేరుతుంది. ఇంకా బస్సు లోపల వ్యూ కూడా ఒకసారి చూద్దాం రండి. సో మొత్తం లోపల 35 సీట్స్ అయితే ఉంటాయి, మీరు చూడొచ్చు. ప్రతి చోట ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు అయితే ఉన్నాయి కదా. ఒకవేళ ఇంకేదైనా ప్రాబ్లం అయితే ఇక్కడ సుత్తి ఇస్తారు చూడండి, దీంతో కొట్టుబడేయచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది ఇక్కడ పైన, ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ డోర్ బటన్, ఇది వచ్చేసి డోర్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి. ఇక్కడ ఫ్యూయల్ ఎంత ఉందనేది కూడా చూపిస్తుంది చూడండి. మొత్తం 99% ఫ్యూయల్ అయితే ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి అనౌన్స్మెంట్, మైక్ అనౌన్స్మెంట్. ఒకవేళ స్టాప్ వచ్చింది అనుకోండి చెప్పడానికి. సో దీనికి స్పీకర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ప్యానెల్ బోర్డు. ఈ ప్యానెల్ బోర్డుల్లో రివర్స్ కెమెరాను, తర్వాత సీసీ కెమెరాలు చూడండి ఆన్ అయింది. ఎవరికైనా ఒకవేళ వామిటింగ్ అయితే జర్నీలో, సో కవర్స్ కూడా పెట్టినారు చూడండి వామిటింగ్ చేసుకోవడానికి. ఇక వచ్చేసి ఏసీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో మనకు ఒకవేళ వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్క సీట్ పక్కన ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇదొక వెసులుబాటు అయితే ఉంది. ఇదంతా స్ప్లిట్ ఏసీ. సో ఇక్కడ స్ప్లిట్ ఏసీ ఉంది. డోర్ ఓపెన్ లో ఉంటే ఇక్కడ బజర్ మోగుతూనే ఉంటుంది డోర్ క్లోజ్ చేసేంత వరకు. 12:45కి బయలుదేరుతుంది మదనపల్లి నుంచి. ఇప్పుడు టైం కరెక్ట్ గా 1 గంటకి అయితే బస్సు బయలుదేరింది. ఇప్పటి నుంచి ఇంక 3 గంటల జర్నీ. ఎక్కడ స్టాప్ ఉందన్నా? బాక్రాపేట, పీలేరు. తిరుపతి నుంచి మదనపల్లికి మొత్తం 3 గంటల సేపు జర్నీ పడుతుంది. టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 300 రూపాయలు ఉంది. సో ఏసీ బస్సు కాబట్టి. ప్రజెంట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 260 రూపాయలు అని చెప్తున్నారు. ఒకవేళ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేనేమో 300 రూపాయలు ప్రైస్ ఉన్నప్పుడైతే ప్రయాణం చేసినాను. ఇంకా తిరుపతి నుంచి మదనపల్లికి మొత్తం 127 కిలోమీటర్లు ఉంది. జర్నీ మాత్రం బస్సులో చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది, ఎటువంటి సౌండ్ లేకుండా. తిరుపతి నుంచి మదనపల్లికి ఏమో ఎలక్ట్రికల్ బస్సులు గంటకు ఒక బస్సు అయితే అందుబాటులో ఉన్నాయి.
వీక్లీ ట్వైస్, వీక్లో ఒకసారి. ఎక్కడ చేస్తానా అంటే నేను ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ చిత్తూరు, రైట్ సైడ్ రాయచోటి, కడప, స్ట్రైట్ మదనపల్లి. బస్ స్టాండ్లోకి పోతుంది బస్. ఇప్పుడు పోదా బస్ స్టాండ్లో? ఇంకా రోడ్లోనే అంతే. ఎక్కుంటే రోడ్లోనే హాఫ్ తీసుకుంటారా మామూలుగా? ఇది మీరు ఒక రోజు తర్వాత ఒక రోజు 2 రోజులు డ్యూటీ, 2 రోజులు. ఇక్కడ నుంచి మదనపల్లి రైల్వే స్టేషన్ పోవచ్చు. ఇట్లా మదనపల్లి టౌన్లో పోతుంది. వాళ్ళకి పాపం అదే సో మొత్తానికి అయితే మదనపల్లి 300 తిరుపతి నుంచి మదనపల్లికి చేరుకున్నాము. ఇప్పుడు అయితే మదనపల్లి డిపోలోకి వెళ్తుంది బస్సు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఫైనల్గా అయితే ఇప్పుడు నేను మదనపల్లికి చేరుకున్నానండి. కరెక్ట్గా 3 గంటల 20 నిమిషాలు జర్నీ పట్టింది. ఎందుకంటే తిరుపతిలోనే కొంచెం చాలా టైం తీసుకుంది. సో కాబట్టి చాలా సేఫ్గా రీచ్ అయినాం. బట్ డ్రైవర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా తోలినాడు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇంక ఈ బస్సులు మదనపల్లి నుంచి తిరుపతికేమో ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి బయలుదేరుతాయి. సో చూసుకోవచ్చు మీరు.